ఇక్కడ చూస్తే కనుక ప్రతిదీ కూడా మనకు ఎట్లా ఉంటుందంటే ఎవరు తీసి అట్లా అతికిచ్చారేమో, అంటే ఇప్పుడు మనకి మూవీస్లో ఉంటాయి కదండి, సో అలా డిజైన్ చేసి అట్లా పెట్టారేమో అన్నట్లు కనపడుతుంది. కానీ ఇది రియాలిటీ. ఓకేనా? సో దీన్ని ఎవరు డిజైన్ చేయలేదు ఇక్కడ. అండ్ చాలా తక్కువ మంది, ఆల్మోస్ట్ నేను అనుకున్నాను ఇక్కడ కూడా వస్తారేమని. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినంత వీడియోస్లలో, ఇన్స్టాగ్రామ్లలో, యూట్యూబ్లలో చూపించినంత అంత హైప్ అయితే ఇక్కడ లేదు. కానీ బట్ ఒక మంచి సీనరీ, చూడదగ్గ ప్రదేశం. సో ఫ్యామిలీతో విజిట్ చేయొచ్చు. మీరు ఎప్పుడు రావాలనుకున్నా కూడా మ్యాక్సిమం మీరు సో ఎర్లీ మార్నింగ్ బయలుదేరండి. సో మీరు అప్పుడే మీకు ఏంటంటే రిస్క్ లేకోకుండా త్వరగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని. సో నేనంతా ఇప్పుడు అవుటర్ లేయర్ మాత్రమే చూపిస్తూ ఉన్నాను, ఇంకా లోపలికి వెళ్ళట్లేదు. ఇటువైపు కూడా ఒక వే ఉంది, మళ్ళీ ఇటువైపు కూడా ఒక వే ఉంది. సో వీటన్నిటిని కవర్ చేస్తాం మనం. దండిగా ఉన్నాయి ఇక్కడ పెట్టి. సో ఇంకొంచెం ముందరికి కదా. సో మనకు ఎగ్జిట్ ఎంట్రీస్ ఉంటాయి, కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. సో ఇక్కడైతే ఏం లేదు. సో ఇక్కడ మనం కూర్చోవడానికి ఉంది. ఇక్కడ కూడా గుహ ఉంది, పాక్కుంటూ పోవాల. సో ఇట్లాంటివి ఇంత చిన్నగా ఉంటే ఏం చేయలేము. అయినా వెళ్ళకూడదు కూడా, డేంజర్ అనమాట. ఇరక్కపోయినాం అనుకో బయటకు తీసి వెళ్ళలేరు. సో నేనైతే మొత్తం కవర్ చేస్తున్నానండి. నేను ఏమంటారు, ఇప్పటివరకు నా వీడియోస్లో కూడా ఓన్లీ రియాలిటీ, వాళ్ళ లెక్క హైప్ చేసి లేనిది ఉన్నట్లు క్రియేట్ అయితే నేను చేయను. సో మనకు దీంట్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఆక్సిజన్ కొరత లేదు. ఎందుకంటే బెలూన్ కేవ్స్లో అంటే 2.5 కిలోమీటర్ కాబట్టి ఓకే. కాకపోతే ఇక్కడంతా బాగా ఓపెన్గా ఉందన్నమాట. సో నేచర్ సీనరీస్ ఇవన్నీ.